శారద, భూమి ఇద్దరు గుడికి వచ్చి ఉంటారు. అమ్మా, మృత్యుంజయ హోమం జరిపించటానికి నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానమ్మా. మీరు స్వచ్ఛమైన నెయ్యే తీసుకువచ్చారు కదా అని పూజారి గారు అడుగుతూ ఉంటే, పూజారి గారు, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకువస్తాను. అంతలోకి మీరు పూజ మొదలు పెడుతూ ఉండండి అని భూమి నెయ్యి కోసం వస్తూ ఉంటుంది. అయితే అటుగా వెళ్తున్న భూమి చాలా షాకింగ్‌గా కారు వైపు చూస్తూ ఉంటుంది. కేపీని వీల్ చైర్‌లో తీసుకొని శారద పూజారి గారి దగ్గర మృత్యుంజయ హోమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని కూడా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి కారు దిగుతున్న అపూర్వ, నక్షత్ర, గోరింటాకు, చెర్రీల వైపు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయ్యో! వీళ్ళేంటి ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చారు? హోమం పూర్తయ్యే వరకు మామయ్యని వీళ్ళ కంట పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని భూమి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా శారద దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ కూడా కారు దిగి గుడి లోపలికే వస్తూ ఉంటాడు. అయ్యో! ఒకవైపు ఈ అపూర్వ వాళ్ళు, ఇంకోవైపు బావ కూడా గుడికి వచ్చేసారే. ఇప్పుడు ఎవరు మామయ్యని చూసినా కూడా చాలా పెద్ద ప్రమాదమే ముంచుకు వస్తుంది. వెంటనే అత్తయ్యకి చెప్పాలి అని భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా భూమి, ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని శారద అడగటంతో, అత్తయ్య, ఒకవైపు ఆయన బావ గుడికి వచ్చేసాడు. అపూర్వ వాళ్ళు కూడా గుడికి వచ్చేసారు అత్తయ్య. ఇప్పుడు మావయ్యని చూస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. మావయ్యని ఎక్కడ వదిలేశారు అత్తయ్య? అక్కడే పూజ దగ్గర ఉన్నారా? రండి అత్తయ్య, వాళ్ళ కంట పడకుండా కాపాడుకోవాలి అని భూమి చెప్పటంతో, అవునా, పదమ్మ భూమి అని శారద, భూమి పరుగులు పెడుతూ స్పృహలో లేని కేపీ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ, గోరింటాకు, నక్షత్ర ముగ్గురు ఒక చోట నిలబడి అర్చన చేయిస్తూ ఉంటారు. దూరంగా ఉన్న కృష్ణప్రసాద్ని గోరింటాకు వెనక వైపు నుంచి చూసేస్తుంది. అదేంటి, అక్కడ కేపీలా ఉన్నాడే అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే శారద, భూమి పరిగెత్తుకుంటూ దూరం నుంచి అపూర్వ వాళ్ళని గమనించుకుంటూ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకోవైపేమో గగన్ వస్తూ ఉంటాడు. మరి వీళ్ళ ఎవరి కంటా పడకుండా భూమి, శారద కేపీని ఎలా కాపాడుకుంటారు? లేకుంటే ఇప్పుడు నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.